అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మంచి టెక్స్ట్ బుక్స్, కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ అండి, చాలా క్వాలిటీ టెక్స్ట్ బుక్స్ని మరి ఈ డిజైన్స్ అవ్వచ్చు లేదా పేపర్ క్వాలిటీ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఈ క్వాలిటీ అది ఉందండి. ఈ లోపల చూస్తే బైలింగ్వల్ మెథడ్ అంటే చూస్తే తెలుగు ఇంగ్లీషు రెండు కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఈ తెలుగు టెక్స్ట్ బుక్, ఇక్కడ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో చూడండి, వన్ సైడ్ ఏమో ఇంగ్లీషు, ఇక్కడ తెలుగు. అంటే విద్యార్థులకి భాషపై పట్టు రావడానికి ఈ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. మరి మేము చదువుకున్న రోజుల్లో అయితే 90లో బ్లాక్ అండ్ వైట్ పేపర్తో ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. ఇప్పుడు పిల్లలు అయితే మాత్రం చాలా అదృష్టవంతులు. అయితే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఇందులో మరి ఈ ఏడాది నుంచి 6వ తరగతి పిల్లలకే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్స్లో ప్రవేశపెట్టారు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఈ విధంగా స్టేట్ సిలబస్ మొత్తం కూడా ఏఐ వల్ల ఉపయోగాలు, ఇంకా చాలా విషయాల్ని ఈ 6th క్లాస్ నుంచే ప్రవేశపెట్టడం వల్ల పిల్లలకైతే మాత్రం ఏఐ తాలూకా ఉపయోగం గురించి ఎట్లా యూజ్ చేయాలా ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఏఐ గురించి టెక్స్ట్ బుక్స్లో ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఏఐని ఉపయోగించవచ్చు, ఏ విధంగా ఉపయోగించవచ్చు, జీపీఎస్ ఏ విధంగా చేయొచ్చు, అన్ని విషయాల్ని కూడా ఇక్కడ అండర్స్టాండ్స్ ఆఫ్ డిజిటల్ మ్యాపింగ్ అండ్ జీపీఎస్ సిస్టమ్స్, యూజ్ ఏఐ టు క్రియేట్ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్స్, ఆస్క్ ఏఐ అబౌట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండ్ స్కిల్స్, ఈ విధంగా ఏఐకి సంబంధించి చాలా విషయాలు అయితే మాత్రం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఈ విధంగా ఈ టెక్స్ట్ బుక్స్ అందులో లొకేటింగ్ ప్లానెట్స్ ఆన్ ఎర్త్ ఏఐని యూజ్ చేసి మరి విద్యార్థులకి ఏఐని ఈ 6వ తరగతి నుంచే ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి. మరి ఏఐని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మరి టెక్స్ట్ బుక్స్లో ఇంట్రడ్యూస్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి టెక్స్ట్ బుక్స్, కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ అండి, చాలా క్వాలిటీ టెక్స్ట్ బుక్స్ని మరి ఈ డిజైన్స్ అవ్వచ్చు లేదా పేపర్ క్వాలిటీ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఈ క్వాలిటీ అది ఉందండి. ఈ లోపల చూస్తే బైలింగ్వల్ మెథడ్ అంటే చూస్తే తెలుగు ఇంగ్లీషు రెండు కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఈ తెలుగు టెక్స్ట్ బుక్, ఇక్కడ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో చూడండి, వన్ సైడ్ ఏమో ఇంగ్లీషు, ఇక్కడ తెలుగు. అంటే విద్యార్థులకి భాషపై పట్టు రావడానికి ఈ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. మరి మేము చదువుకున్న రోజుల్లో అయితే 90లో బ్లాక్ అండ్ వైట్ పేపర్తో ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. ఇప్పుడు పిల్లలు అయితే మాత్రం చాలా అదృష్టవంతులు. అయితే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఇందులో మరి ఈ ఏడాది నుంచి 6వ తరగతి పిల్లలకే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్స్లో ప్రవేశపెట్టారు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఈ విధంగా స్టేట్ సిలబస్ మొత్తం కూడా ఏఐ వల్ల ఉపయోగాలు, ఇంకా చాలా విషయాల్ని ఈ 6th క్లాస్ నుంచే ప్రవేశపెట్టడం వల్ల పిల్లలకైతే మాత్రం ఏఐ తాలూకా ఉపయోగం గురించి ఎట్లా యూజ్ చేయాలా ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఏఐ గురించి టెక్స్ట్ బుక్స్లో ఏ విధంగా వ్యవసాయ రంగంలో ఏఐని ఉపయోగించవచ్చు, ఏ విధంగా ఉపయోగించవచ్చు, జీపీఎస్ ఏ విధంగా చేయొచ్చు, అన్ని విషయాల్ని కూడా ఇక్కడ అండర్స్టాండ్స్ ఆఫ్ డిజిటల్ మ్యాపింగ్ అండ్ జీపీఎస్ సిస్టమ్స్, యూజ్ ఏఐ టు క్రియేట్ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్స్, ఆస్క్ ఏఐ అబౌట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండ్ స్కిల్స్, ఈ విధంగా ఏఐకి సంబంధించి చాలా విషయాలు అయితే మాత్రం 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఈ విధంగా ఈ టెక్స్ట్ బుక్స్ అందులో లొకేటింగ్ ప్లానెట్స్ ఆన్ ఎర్త్ ఏఐని యూజ్ చేసి మరి విద్యార్థులకి ఏఐని ఈ 6వ తరగతి నుంచే ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి. మరి ఏఐని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మరి టెక్స్ట్ బుక్స్లో ఇంట్రడ్యూస్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.